దేవుని యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు. మరొక తరుణం ఇటు రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని మనమంతా కలిసి ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా రుణస్తున్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. క్షమించండి, 2-3 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన్ను పోలి ఉందమని ఎరుగుతుంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రుగా చేసుకును. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గత కాలమంతా నీ ఉచితమైన చేత మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన ప్రభువా నీ సందులో ఈ విధముగా నీతో గడిపే భాగ్యాన్ని మాకు ఇస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ కొద్దిసేపు నీ మాటల చేత నాతో నీ బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నీ ఆత్మ యేసయ్య అతి పరిశుద్ధనామమున మిక్కిలి బతిమని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన యోహాను మొదటి పత్రిక రాష్ట్రంలో క్రైస్తవులకు ఉన్న ఒక నిరీక్షణ గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఒకనొక దినాన ఈ ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో మానవుడిగా ఈ యాత్ర ముగించిన తర్వాత మనం యేసుక్రీస్తు ఉంటాము అనే ఒక నిరీక్షణ, అంతేకాదు ఆయన చూస్తాము అనే నిరీక్షణ కూడా మనకు ఉంది. ఈ నిరీక్షణతోనే ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు, బ్రతకాలి. ఈ నిరీక్షణ లేనివాడు క్రైస్తవుడే కాదు. ఈ లోకంలో వచ్చే అనేక సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కొన్ని శోధనలుకి భయపడుచు ఉండేవాడు ఇలా నిరీక్షణ కలిగి ఉండలేడు. ఇంతకీ మన నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు ఆయనతో కలిసి ఉండబోతున్నాం అనే ఒక నిరీక్షణ క్రైస్తవులమైన మనకు ఉన్నది. ఈ నిరీక్షణ కలిగిన వారు లేదా ఆయన నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాడు. ఏ క్రైస్తవుడికైతే ఒక దినాన ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత లేదా బ్రతికుండగానే దేవునికి రాకడ వస్తే ఎత్తబడిన తర్వాత ఆయనతో ఉంటాను లేదా ఆయనతో జీవిస్తాను, ఆయన చూస్తాను అనే నిరీక్షణ ఎవరికైతే ఉందో, ఎవరితో అయితే మనం ఉందాము, ఎవరినైతే మనం చూస్తాము అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉన్నాము, ఆ యేసుక్రీస్తు లేదా దేవుడు పవిత్రుడు కనుక ఈ నిరీక్షణ కలిగిన ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆయన పవిత్రుడు కనుక మనల్ని మనం ఎప్పటికప్పుడు పవిత్రులుగా చేసుకోవాలి. అంటే ఆయన చూడాలంటే మనం పవిత్రత కలిగి ఉండాలి. ఒక దినాన ఆయన్ని మనం చూడబోతున్నాం, ఆయనతో కలిసి ఉండబోతున్నాం అనే నిరీక్షణ ఎవరికైతే ఉన్నదో వారు పవిత్రంగా జీవించాలి. యేసుక్రీస్తు తన సువార్త ప్రకటిస్తున్న కాలంలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక 9 ధన్యతలు చెప్పటం మనం చూస్తాం. ఈ 9 ధన్యతల్లో ఒక మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆయన కూడా ఒక మాట పలికారు 8వ వచనంలో. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు చూచెదరు. యేసుక్రీస్తు పలికిన ఏ మాటనే ఇదే నిరీక్షణ కలిగిన మనతో ఈరోజు యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు.
దేవుణ్ణి ఎవరైనా చూడాలి అంటే తప్పక హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఈ లోకంలో అపవిత్రత పోగొట్టుకోవటానికి లేదా మురికి పోగొట్టుకోవటానికి, శరీరానికి సంబంధించిన పై అపవిత్రత పోగొట్టుకోవటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ హృదయాన్ని శుద్ధి చేసేది మాత్రం యేసు రక్తం ఒకటే అని మనం గ్రహించాలి. ఈ యొక్క శరీరంలో అనేక అవయవాలు ఉండగా, ఈ శరీరంలో అనేక అవయవాలు దేవుడు అమర్చి ఉండగా హృదయాన్ని ఎందుకు శుద్ధి చేసుకోమంటున్నాడు అని మనం గమనించినట్లయితే, హృదయం గురించి బైబిల్ ఏం చెబుతుంది, అసలు హృదయం యొక్క మనస్తత్వం ఏంటి, హృదయాన్ని ఎందుకు శుద్ధీకరించుకోమంటున్నాడు దేవుడు అని మనం చదివినట్లయితే చూడండి. ఒకసారి ఇర్మియా రాసిన గ్రంథం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు తన ప్రసంగంలో హృదయాన్ని ఎందుకు శుద్ధిగా ఉంచుకోమంటున్నాడు అంటే, హృదయం ఒక్కదాన్ని ఎందుకు శుద్ధీకరించుకోమంటున్నాడంటే, ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ 9వ వచనం, అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఈ లోకరీతిగా చూసినట్లయితే హృదయాన్ని పరీక్షించి హృదయానికి బాగు చేసే లేదా స్వస్థపరిచే అనేక మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు హృదయానికి ఉన్న రోగాల్ని స్వస్థపరచగలరేమో కానీ హృదయాన్ని శుద్ధీకరించలేరు. కారణం ఏంటంటే, హృదయంలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో, ఏ భాగాలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు, కానీ హృదయాన్ని అపవిత్రపరిచేది ఏంటో వాళ్ళకి తెలియదు. హృదయంలో అంతరంగంలో ఏమున్నాయి కూడా. కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు హృదయంలో ఏమున్నాయో ఆయన సజీవులుగా ఉన్న కాలంలో కొన్ని విషయాలు చెప్పారు. అందువల్ల హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచిదారు. ఎందుకని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహింపగలవాడు. హృదయం చాలా మోసపరుస్తూ ఉంటుంది. అన్నిటికీ కేంద్రం హృదయం కనుక హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఇంతకీ శుద్ధీకరించుకోవడానికి డాక్టర్లు తెలియనివి, మనుషులకు తెలియనివి, హృదయంలో ఏమున్నాయంటారు, యేసుక్రీస్తు ఏమున్నాయని చెప్పాడు అని మనం గమనించినట్లయితే, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుతాం. 20, 21, 22, 23 వచనాలు చదువుకుందాం. మనుషుణ్ణి లోపట నుండి బయలు వెళ్ళుడిది మనుషుణ్ణి అపవిత్రపరచును. లోపట ఉండి అనగా మనుషుల హృదయము జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపటి నుండియే బయలువెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హృదయంలో లక్షణాలు, డాక్టర్కి తెలియని లక్షణాలు, ఈ లోకంలో మానవుడు గమనించిన లక్షణాలు శోధించే దేవుడు ఈరోజు చెబుతున్నాడు. హృదయం మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలిగింది. ఏ వ్యాధి కలిగి ఉన్నది అని మనం గమనించినట్లయితే, ఈ రోజున డాక్టర్లు అయితే స్టంట్స్ వేయటమో లేదంటే బైపాస్ సర్జరీ చేయటం ద్వారా మళ్ళా ఆ హృదయం మళ్ళా ఇదివరకే ఎలా పనిచేస్తుందో, ఎలా రక్తాన్ని శుద్ధీకరిస్తుందో, ఎలా చెడు రక్తాన్ని తీసుకుని మళ్ళా మంచి రక్తం శరీర భాగాలు, ఇవి మాత్రం డాక్టర్ తెలుసు. కానీ ప్రపంచంలో ఏ డాక్టర్ని అడిగినా కూడా ఇవి చెప్పలేరు.
కానీ పరమ తండ్రి అయిన యేసయ్య ఈ లోకంలో జీవిస్తూ అనేక మంది వ్యక్తులను మార్చడానికి, అనేక మంది వ్యక్తులు తనతో పాటు పరలోక రాజ్యంలో చేర్చుకోవటానికి సువార్త ప్రకటిస్తూ నీ హృదయాన్ని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని అపవిత్రపరిచేవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాధి లక్షణాలు, అంటే మనకు తెలియని వ్యాధి లక్షణాలు. ఆ వ్యాధి లక్షణాల్లో కొన్ని విషయాలు చెబుతున్నాడు. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి, మనుషుల హృదయంలో ఇన్ని ఉంటాయంటండి. వీటి వల్ల మానవుడి యొక్క హృదయం అపవిత్రపరచబడుతుంది. ఇవి ఉంచుకోవటం వలన నీ ఆ దినాన దేవుడిని చూసి ఆయనతో జీవించాలి అంటే మన హృదయాన్ని అపవిత్రపరచుకునే లేదా అపవిత్రపరిచే వీటిని మనం దూరపరచుకోవాలన్నది మనం గుర్తించాలి. ఏమిటవి అపవిత్రపరిచేవి? దురాలోచనలు, అంటే దుష్టుని సంబంధించి వ్యతిరేకమైన ఆలోచనలు. జారత్వము అనగా వావి వరుస లేకుండా చేసేచ్చాడు, వరుసలు నచ్చి చేసే హృదయంలో ఉందంట. ఇది మనల్ని అపవిత్రపరుస్తుంది. దొంగతనములు, తనది కాని దానికోసం వెంపర్లాడుచు దాన్ని సంపాదించే మార్గాలు ఎంచుకుంటూ తనదిగా చేసుకునే దొంగతనం. నరహత్యలు, మనుషులను చంపుట. పాత నిబంధన ప్రకారం అయితే, కొత్త నిబంధన ప్రకారం అయితే నరహత్య అంటే నీ తోటి సహోదరుణ్ణి ద్వేషించుటయే, ద్వేషించువాడు నరహంతకుడు అని చెప్పి ఇదే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తాడు. తర్వాత వ్యభిచారములు, దేవుడిచ్చిన సొంత భార్య లేదా సొంత భర్తని విడిచి వేరొక భార్యతో, వేరొక వ్యక్తులతో పాపం చేయటం, శారీరక చేయటం వ్యభిచారం. లోభములు అనగా ధనాపేక్ష, కృత్రిమమును మీకు చెప్పాను. అహంకారము, గర్వము, కుటిలమైన మాటలు. కృత్రిమము అంటే లేనిపోనివి మనం సృష్టించుకుంటాం, కొన్ని కలిపి తయారు చేసుకుంటాం, హృదయంలో లేనిపోని ఊహలు పెట్టుకుంటాం. ఇవి కూడా నీ హృదయాన్ని అపవిత్రపరుస్తాయి. మన హృదయాన్ని కామమైన కోరికలు, మత్సరము, అసూయ, దేవదూ దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం గ్రహించుకున్నట్లయితే హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటే వ్యాధితో ఉన్నదే. ఇలా వ్యాధి కలిగి ఉండటం వలన మరి హృదయం అపవిత్రపరచడం వలన పరిశుద్ధత లేకుండా దేవుని ఎలా చూస్తాం? కనుకనే ఈ లోకంలో తన రక్తాన్ని పవిత్రపరచడానికి, మన హృదయాన్ని పవిత్రపరచడానికి, మరి హృదయాన్ని పవిత్రపరిచే మార్గాలు ఏమన్నా ఉన్నాయా అని ఒకవేళ మనం అనుకుంటే, బైబిల్లో హృదయాన్ని పవిత్రపరిచే విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మనం పాటించినట్లయితే తప్పకుండా మన హృదయం కూడా పవిత్రంగా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదట హృదయాన్ని వచ్చే 3 విషయాలు మీతో మాట్లాడుతాను. హృదయాన్ని పవిత్రపరిచే మొట్టమొదటి మాట మీద చదివినట్లయితే చూడండి, అక్కడ అపోస్తుల కార్యము 15వ అధ్యాయము, అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదివి వినిపిస్తాను. వారి హృదయములను విశ్వాసము మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిను ఏ భేదమైనను కనపరచలేదు. ఇలాంటి
దేవుణ్ణి అవమానపరిచే లేదంటే హృదయాన్ని అపవిత్రపరిచే లక్షణాలు నాకు యేసుక్రీస్తు మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 ఇస్తే వీటిని అపవిత్రత నుండి పవిత్రతలో తీసుకుని వచ్చేది ఒకే ఒక్క మార్గం. దేవుడు ఈ లోకానికి మానవ రూపు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం చేత ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారిని పవిత్రపరచడానికి ఆయన రక్తాన్ని చిందించారు. ఇక్కడ పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో అనేక మంది వారి హృదయాల్లో యేసుక్రీస్తుని విశ్వసించారు. ఎప్పుడైతే వారి హృదయం ముందు యేసుక్రీస్తుకి స్థానం ఇచ్చి ఆయన నమ్మారో నిజదేవుడు అని చెప్పి, ఆయన రక్తంలో పరిశుద్ధి ఉందని, ఆయన రక్తంలో జయం ఉందని, ఆయన రక్తంలో పాపక్షమాపణ ఉందని ఎవరైతే గ్రహించారో ఆ దినాల్లో వారందరూ కూడా పవిత్రపరచబడ్డారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని బట్టి హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పి ఇర్మియా చెప్పిన మాటని యేసుక్రీస్తు ఎందుకు వ్యాధి కలిగింది, ఆ వ్యాధి లక్షణాలు ఏంటో కొన్ని విషయాలు మనం మార్కు సువార్తలో మనం చూసాం. యేసుక్రీస్తు పలికిన మాటలు. మరి ఆ మాట ప్రకారం ఇలాంటి వ్యాధి కలిగిన లక్షణాన్ని మొదట మనకు ఉండవలసిన ఈ లోకానికి నరరూపిగా వచ్చిన ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి వెంబడిస్తూ ఆయనకి నమ్మకంగా జీవిస్తారో వారి హృదయాలు పవిత్రపరచబడతాయి. ఇకపోతే ఉపయోగపడే రెండవ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మనకి వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక పరిశుద్ధాత్మను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. మన హృదయాన్ని పవిత్రపరిచే సాధనాలు ఒకటి, రెండో మాట చెబుతున్నాడు. యేసుక్రీస్తునైతే ఈ లోకానికి పంపిన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన యందు భయము ఎల్లవేళలా ఉండాలి. భయం, దేవుని భయం ప్రతి సమయంలో ఉండాలి, ప్రతి సందర్భంలో ఉండాలి. ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు, మందిరంలో కూర్చున్నప్పుడు, సేవకుల ముందు ఉన్నప్పుడు, ఆయన సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు కాదు ఆయన యందు భయం. ప్రతి క్షణం భయముతో ఎవరైతే ఉంటారో, ఇందాక మార్కు సువార్తలో చూపించిన హృదయంలో ఉన్న అనేక వ్యాధి లక్షణాలు మరి ఎన్నడూ హృదయంలో చారు. ఎప్పుడైతే దేవుని భయం మనం కోల్పోతామో మనకు తెలియకుండానే అపవిత్రులు అవుతూ ఉంటాం. పౌలు గారు కొన్ని సంఘానికి రాస్తున్నాడు, ప్రియులారా, మనము దేవుని భయంతో పరిశుద్ధతను ఎప్పటికప్పుడు సంపూర్తి చేసుకొనుచు. ఎందుకని ఎప్పటికెప్పుడు అన్నాడు? శరీరమునకును ఆత్మకును సమస్త కల్మషం కలుగుతూ ఉంటుందంట ఎప్పటికప్పుడు. కారణం ఏంటంటారు? గల్తీ సంఘానికి రాస్తూ అంటాడు. చూడండి, గల్తీ రాసిన పత్రిక ఇక్కడ జ్ఞాపకం చేస్తాను మీకు ఒక మాట. 5వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదువుతాం. నేను చెప్పున్నదే, మనకు ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఈ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న కనుక మీరేవి చేయనిచ్చింతురో వాటిని చేయకుందురు. ఎందుకని? శరీరానికి ఆత్మకు కూడా సమస్త కల్మషం అంటుకుంటూ ఉంటుందంట. అంటారు శరీరానికి ఆత్మకి ఎప్పటికప్పుడు విరోధమే. శరీరము ఆత్మ ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా ఉంటాయి కదండి. చాలా సందర్భాల్లో ఆత్మ అంటుంది ఖాళీ కదా ప్రార్థన చేసుకో అని. ఆత్మ అంటుంటే శరీరం అంటది ఉదయం నుంచి నువ్వు లేచావు, అలసిపోయావు, కొంచెంసేపు రెస్ట్ చేసుకో, తర్వాత ప్రార్థన చేసుకుందాంలే అంటే. ఇక్కడ వ్యతిరేకత. ఆత్మ ఏమో సిద్ధంగా ఉంటుంది, శరీరం ఏమో బలహీనంగా ఉంటుంది. ఇలాంటి అనేవి మన జీవితాల్లో అనేక సార్లు మనం ఆత్మ ప్రేరేపిస్తున్నాం. ఏమండి, హృదయంలో ఉన్న ఆ యొక్క వ్యాధి లక్షణాలని పోగొట్టుకోకుండా
పవిత్రతను ఎప్పటికప్పుడు కాపాడుకునే దేవుని భయము పోగొట్టుకుని ముందుకు కొనసాగుతూ మన ఆత్మీయతని ముందుకు కొనసాగుతూ తీసుకెళ్తూ ఉంటున్నాం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు, దేవుని యొక్క బోధన అలా చెప్పట్లేదు. హృదయ శుద్ధి కావాలి అంటే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచాలి. హృదయ శుద్ధి కావాలంటే అనుదినము కూడా దేవుని భయము కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు దేవుని భయముతో మన హృదయాన్ని, శరీరాన్ని, ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనం పవిత్రను చేసుకుంటూ ఉండాలి. కనుక మన ఆత్మీయ జీవితాల్లో ఇది రెండవ ఆయుధం, పవిత్రతను కాపాడుకోవటం. విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తునందు. 2, దేవుని భయం మనం కలిగి ఉండాలి. 3వ మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుడి వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కట. ఎక్కడైతే సహోదరుల మధ్య ప్రేమ లేదో అక్కడ అపవిత్రత చోటు చూసుకుంటుంది. ప్రేమ ఎక్కడైతే లేదో అక్కడ ద్వేషం ఉంటుంది. ద్వేషం ఎక్కడైతే ఉందో సమాధానం కోల్పోతాం. ఎక్కడైతే సమాధానం లేదో పరిశుద్ధులు కోల్పోతారు. ఎక్కడైతే పరిశుద్ధులు కోల్పోతామో దేవుడు చూసే అవకాశాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కనుక పేతురు ఈ మాట రాస్తూ అంటాడు, నువ్వు పుట్టింది క్షయ బీజం నుండి కాదు, శాశ్వతమగు వాక్యం అనే బీజం నుండి. అది జీవము కలిగిన వాక్యం అనే బీజం నుండి మనం పుట్టాము. కనుక మనలో ఎలాంటి ప్రేమ ఉండాలంట, దేవుడిని ఎరిగిన బిడ్డల మధ్యన లోతుగా చెబుతూ పేతురు కపటమైన కలుగునట్లు. ప్రేమ ఎక్కడైతే లేదో నీ హృదయం అపవిత్రత కలిగి ఉన్నది అని గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమ కలిగి ఉండాలంటే మీరు సత్యమునకు విధేయులు అవ్వాలి. సత్యం అనగా వాక్యానికి ఆపాదించబడింది. అదే సమయంలో యేసుక్రీస్తు కూడా నేనే మార్గము సత్యం అన్నాడు. యోహాను సువార్త 17 వచనంలో నీ వాక్యమే సత్యం అని చెప్పబడింది. అంటే దేవునికి అనగా వాక్యానికి లోబడాలి. వాక్యమే యేసుక్రీస్తు కూడా మనము విధేయత చూపాలి. ఇది మన హృదయాన్ని పవిత్రపరుస్తుంది. ఎప్పుడైతే యేసు యొక్క బోధించబడిన వాక్యానికి నువ్వు విధేయత చూపవో, లేదంటే అవిధేయత చూపుతామో అక్కడ అపవిత్రత చోటు చేసుకుంటుంది. కనుక ఈ 3వది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే అసలు క్రీస్తుకి మారు ప్రేమ, దేవునికి మారు ఒక పేరు అంటూ ఉంటే ప్రేమ. అందువల్ల యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉంటాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు. ప్రేమకి మరో రూపం దేవుడు. ఈ రోజున క్రైస్తవులు ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ ఉంటే క్రైస్తవులు కాదు. ఎందుకంటే ఆ ద్వేషం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందంటే అసమాధానానికి తీసుకెళ్ళిపోతుంది. సమాధానమును పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడరు అని అపోస్తలుల పౌలు హెబ్రీ పత్రిక 12 వచనంలో మాట్లాడతారు. సమాధానం ఎప్పుడు కోల్పోతాం మనం? ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటే సమాధానం కోల్పోతాం. ఇంకొంచెం లోతుగా వ్యవహారం రాసు, ఎవరైతే ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడో హంతకుడు అంటాడు. లోకరీతిగా చూస్తే ఒక వ్యక్తిని చంపిన వాడు నరహంతకుడు. కానీ క్రైస్తవులు కూడా ఎంతోమంది నరహంతకులు ఉన్నారు సంఘంలోనే. ఏమండి, పక్కన ఉన్న సహోదరుని నరహంతకులు అంటే వీళ్ళు సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు పరిశుద్ధ. కనుక సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునుడి అంటాడు. కనుక ఇలాంటి అపవిత్రత కలిగే కొన్ని లక్షణాలు మన హృదయానికి, కొన్ని వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని పరిశుద్ధపరిచేది యేసుక్రీస్తు విశ్వాసం ఒకటైతే, రెండవది దేవుని యందు భయం రెండవదైతే,
మూడవది దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపటం, సత్యమైన యేసుక్రీస్తుకు లోబడటం, సత్యమైన వాక్యానికి అనుసరించి జీవించటం. అప్పుడు మనం పవిత్రత కలిగి ఉంటాం. కనుక దేవుడు ప్రేమ, ఆ దేవుడు వ్యక్తపరచడం తెలిసే లోకంలో యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమని ఈ విధంగా మనుషుల పట్ల ఉన్న, అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకాన్ని ఏ విధంగా ప్రేమించాడు? ఆయన ప్రేమని వ్యక్తపరిచాడు అని మనం చదివినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ ప్రేమని దేవుడు ఎలా వ్యక్తపరిచాడో రాస్తున్నాడు. అక్కడ చూడండి, ఆ ప్రేమని ఎలా వ్యక్తపరిచాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 చదువుతాం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడు మానవుల పట్ల, ఈ లోకం పట్ల అంటే తన ఏకైక కుమారుని లోకానికి మన పాపం శాంతికరం కలగటానికి, మన కొరకు ఆయన బలైపోవటానికి ఈ లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉంది. పరమ తండ్రే ఈ లోకానికి మానవుడికి వచ్చి మన కొరకు ఏమంటే బలైపోతే, ఈ లోకంలో నీ కుటుంబంలో నశించిపోతున్న వారి కొరకు, నీ కుటుంబంలో మరి నరకానికి చేరువవుతున్న వారి కొరకు ఎంతోమంది ఈ రోజున వారి కోసం యేసయ్య పాదాలు పట్టుకుని బతిమాలు ఆకర్షింపబడేటట్లుగా మనం ప్రార్థిస్తున్నాం. చేత ప్రార్థన ద్వారా మాత్రమే ఏ వ్యక్తి కోసం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తి దేవుని యొక్క ఆకర్షణలోకి వెళ్ళి దేవుని యొద్దకు రావాలి అంటే, నమ్మిన మనము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న మనము, సంఘ విశ్వాసులుగా సంఘ సభ్యులుగా కొనసాగుతున్న మనము ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రార్థించే అనుభవం ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థన ఒక కన్ను అయితే ఏమండి మాదిరికరమైన జీవితం మరొక కన్ను. ప్రార్థన మాదిరికరమైన జీవితం లేని క్రైస్తవుడే కాదు. ఈ మాదిరికరమైన జీవితం దేని ద్వారా మనం నేర్చుకుంటామంటే వాక్యం ద్వారానే. కనుక ప్రార్థన, వాక్యం చదవటం, ఈ రెండు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచడమే కాకుండా పరిశుద్ధతను కాపాడుకోవటానికి, రేపటి దినాన మహిమలో ఆయన చూస్తూ ఆయనతో నిత్యము జీవించే అనుభూతికి దేవుడు తీసుకెళ్ళాలంటే మన హృదయాలు పవిత్రంగా ఉండాలి. కనుకనే ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట రాశాడు. మరొకసారి మాట చదువుకొని మనం ముగించుకుందామా? చూడండి, అక్కడ రాస్తున్నాడు, పిల్లలమై ఉన్నాం ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుదుమో అది ఇంకా కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్లుగా తనను పవిత్రునిగా చేసుకును. పవిత్రత అనేది విశ్వాసకి అనుక్షణము కూడా జరిగే ప్రక్రియ. ఏదో ఇవాళ నేను ప్రార్థన చేసుకుని పవిత్రుని అయిపోయాను, బాప్తిసం తీసుకుని పవిత్రుని అయిపోయానంటే కుదరదు. బాప్తిసం అనేది సంఘ సభ్యుడిగా గుర్తింపు రావటానికి, లోకం ఎదుట, సంఘం ఎదుట నీరు సాక్షిగా, ఆకాశ సాక్షిగా, ఒకప్పుడు లోకంలో తిరిగిన వ్యక్తి ఈ రోజున దేవుడు సంఘ బిడ్డలతో కలిసి దేవుడి కొరకు జీవించడానికి సిద్ధపడుతున్నాడు అంటానికి గుర్తుగా బాప్తిసం అనేది మనం చేసుకుంటున్నాం. అంటే మన పాత జీవితాన్ని బాప్తిసం ద్వారా, ముంచుట ద్వారా మనం మరణించి లేచుట ద్వారా నూతన జీవం కలిగి జీవించడానికి సంఘం ఎదుట, లోకం ఎదుట నీరు సాక్షిగా, ఆకాశ సాక్షిగా, దైవ సేవకుల సాక్షిగా ఆ కార్యక్రమం కొనసాగిస్తాం. ఇది మర్చిపోతున్నాం మనం. కనుక దేవుని రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకొని తిరిగి లేచి నూతన జీవాన్ని జీవిస్తూ ఈ సంఘంలో జీవించవలసిన నీవు నేను వాక్యం చేత ఒక మాదిరికరమైన జీవితాన్ని అవలంబించుకుంటూ దాన్ని అనేక మందికి చూపిస్తూ అదే సమయంలో పవిత్రతను కాపాడుకునే అనుభవంలో ఉండాలి. అంటే ప్రార్థన అనే అనుభవం మనం ముందుకు కొనసాగుతూ
కనుక యేసునందు విశ్వాసం ఉంచుతూ దేవుని భయం కలిగి సత్యమును అనగా వాక్యానికి యేసుక్రీస్తుకి ఎవరైతే విధేయత చూపుతారో వారు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ ద్వారా పవిత్రతను కాపాడుకునే అనుభూలకు దేవుడు మనం తీసుకెళ్తాడు. కనుక ఒక రోజున దేవుడు చూడబోతున్నాం అనే నిరీక్షణతో బతుకుతున్నాం క్రైస్తవులుగా. ఈ నిరీక్షణతో జీవిస్తున్న నీవు నేను మన పవిత్రతను కాపాడుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపుతూ వాక్యానుసరణ పరిశుద్ధతతో కలిగి హృదయశుద్ధి కలిగి ఆయన చూచే అనుభూలకు దేవుడు మనల్ని నడిపించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచం చిన్న ప్రార్థన. మహోన్నతుడా మహాగరుడా నీకే స్తోత్రం. మహోన్నతమైన స్థలంలో నివసించుకోవడా నీకే వందనాలయ్యా. మేమైతే నిన్ను విశ్వసించడం ద్వారా దేవుని కుమారులు అయ్యాం, దేవుని పిల్లలు అయ్యాం. అందరికి వందనాలు. దేవుని చిత్తం అయితే రేపు ఉదయకాలం మరి 11 గంటలకు మళ్ళీ ఇదే ఫేస్బుక్లో లైవ్లో మనం ఈ లాక్డౌన్ సందర్భంగా మరి చర్చిలో కూడుకునే అవకాశాలు లేవు కనుక రేపు 11 గంటలకు మనం కూడుకుందాం. దేవుని చిత్తం అయితే రేపు 11 గంటలకు యేసుక్రీస్తు లోకానికి మానవుడిగా రావటానికి కారణాలు ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది, దేవుడే మానవుడికి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే అంశం మీద కొన్ని విషయాలు దేవుని చిత్తం అయితే దేవుని ఆత్మ సహాయం చేత మనం మాట్లాడుకుందాం, ధ్యానం చేద్దాం. దయచేసి అందరూ ప్రార్థించండి. మా పరిచయం కొరకు కూడా ప్రార్థించండి. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుండగా క్రైస్తవులైన మనం బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వేడుకుందాం. ఆయన ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నశింపజేయటానికి శక్తిమంతుడు బలవంతుడు కనుక అటు రీతిలో అలాంటి శక్తిమంతుడైన దేవుణ్ణి మనం ప్రార్థించి ఆయన ద్వారా కృపను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలు.